చనిపోయిందని నాకు తెలిసినప్పుడు ఇంత చిన్న వయసులో ఏమీ అనుభవించకుండా వెళ్ళిపోయిందని బాధపడ్డాను. కానీ మీ అందరి కళ్ళల్లో ప్రేమ చూస్తుంటే అక్క పరిపూర్ణంగా బ్రతికిందని నాకు అర్థమవుతుంది. నన్ను అక్కలాగే అనుకుండత్తమ్మా, మీకు నేనున్నాను. మల్లిక, బాధపడకు. చూడు, పిల్లలు చూడు ఎలా అయిపోతున్నారు. నేను ఏడవట్లా, నేను ఏడవడం లేదురా. ఇకంతా మంచి జరుగుతుందిలే మల్లిక, చెడవుకో. ధ్రువ, ఇవాళ మల్లిక అంశుని హాస్పిటల్కి తీసుకువెళ్ళటానికి ఇంట్లో ఉంది. ఇప్పుడు తనకి ఓపిక లేదు, కానీ అమ్మని నేను చూసుకుంటాను. వసుంధరికి ఇవాళ చెకప్ ఉంది, ఇద్దరిని నువ్వు తీసుకెళ్దు గాని. సరేనానమ్మా, అమ్మ జాగ్రత్త. అలాగే. వసు, నువ్వు రెడీగా ఉండు, నేను అంశుని రెడీ చేసి తీసుకొస్తాను. సారీ మహి, ఏదో ఫ్లోలో వసు అని అనేశాను, సారీ. ధ్రువ, నువ్వు నన్ను వసు అనే పిలువు. నాకెందుకో తెలీదు, అది నా పేరైతే బాగుండు అనిపిస్తోంది. కాదు కాదు, అది నా పేరేనేమో అనిపిస్తోంది. కాదు, నేనే వసుంధరనైతే బాగుండు అనిపిస్తోంది. నీ మనసు చెప్పేది నిజమే వసు, నువ్వే మా వసు, నీ పేరే వసు, నేనే నీ ధ్రువని అని నీకంతా గుర్తొచ్చిందని ఒక్కసారి చెప్పు. అన్నీ దాటి నీకోసం, నీ ప్రేమ కోసం రెక్కలు కట్టుకుని వాలిపోతా. ఒక్కసారి నీ మనసు పొరల్లో ఉన్న నా జ్ఞాపకాన్ని తట్టి లేపు వసు, మిగిలింది నేను చూసుకుంటాను. ఓకేనా? ఓకే. ఇది హార్ట్ పేషెంట్కి ఇచ్చే ఇంజెక్షన్ అండి. ఐవీ ద్వారా కొంచెం స్లోగా ఇవ్వాలి. అంజు, నన్ను చూడు, అది జస్ట్ ఒక ఇంజెక్షన్. ఆ సూది, ఆ మందు, అవన్నీ నీ విల్ పవర్ ముందు ఎంత చెప్పు? అల్పాతి అల్పం. అదంతా మన మైండ్ సెట్తోనే ఉంటుంది. సిస్టర్, అలా డైరెక్ట్గా ఇచ్చేస్తారేంటండి బాబు? పైగా పేషెంట్ చిన్నపిల్ల. వసు, రిలాక్స్. ఇది నాకు ఎవ్రీ వీక్ ఇచ్చే ఇంజెక్షనే, నాకేం భయం లేదు. ఏంటి, ఇంజెక్షన్ అంటే భయం లేదా? అదేంటి, నిజంగానే భయం లేదా? అదెలా సాధ్యం? ఇప్పుడేంటి, అంశు నాకు భయమేస్తుంది బాబోయ్ అని చెప్పేదాకా నువ్వు వదిలేలా లేవుగా? అదేమీ కాదు, ఏదో క్యాజువల్గా అడిగాను అంతే. ఓహో, నీ మోటివేషన్ క్లాసెస్ వేస్ట్ అయిపోయాయని ఫీల్ అవుతున్నావా ఏంటి? పాపం, అంత పెద్ద పెద్ద డైలాగులు వేస్ట్ అయిపోయాయి. ఏంటి, ఏదో అన్నావు? ఇంజెక్షన్ నొప్పి అనుకుంటే నొప్పి, అమృతం అనుకుంటే ఏదో శక్తి అన్నావు.
ఇంకొకటేదో అల్పాతి అల్పం అన్నట్టున్నావు. నిజంగా దానికేమైనా అర్థం ఉందా, లేక రైమింగ్ బాగుందని వాడావా? హలో, అంత వెటకారం ఏం అవసరం లేదు. ఏదో చిన్న పిల్ల కదా అని చెప్తున్నాను. నాకైతే అసలు ఇలాంటివి కనీసం చీమ కుట్టినట్టు కూడా ఫీల్ అవ్వకుండా చేపించుకుంటాను. అర్థమైందా? ఓహో, అవునా? బా, గ్రేట్ వసు నువ్వు. మహిత ఎవరు? ఆ, నా పేరు ఎందుకు అడుగుతున్నారు? వసు, ఆ రిపోర్ట్స్ నీవే. డాక్టర్ గారు మీ రిపోర్ట్స్ చెక్ చేశారు. మీ రిపోర్ట్స్లో B12 బాగా పడిపోయింది. ఇప్పుడే ఒక ఇంజెక్షన్ మ్యాండేటరీ, తప్పనిసరిగా చేయాలి. అయ్యో సిస్టర్, చేసేయండి సిస్టర్, చేసేయండి. ఇవన్నీ తనకి జూజూబీ, చీమ కుట్టినట్టు ఉంటుంది, అంతే. అంతే కదా అంచు? అవును నాన్న.